శేఖర్ కమ్ముల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ చూసాను దాదాపుగా. అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే తన ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనందం, రూప వీళ్ళు ఎలాగ ఉన్నారు, ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడే తప్ప ఆ యాక్టర్లు కనపడరు. వాళ్ళ తర్వాత వచ్చిన సినిమాలు మనకు గుర్తుకు రావు. దీంతో కనెక్ట్ అవ్వదు. అలాగే ఫిదా, భానుమతి, వరుణ్, అలాగే ఈ ప్రతిమలో శ్రీరామ్, గోదావరిలో శ్రీరామ్, సీతా మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్స్ కనపడతాయి. ఎందుకు చూడండి, ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కళ్ళు ధనుష్ని దేవా అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గబుక్కుని దేవాను వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు, నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. రూప అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ అఫ్కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. అట్లాగే వరుణ్ సినిమాలో ఫిదాలో భానుమతి సెపరేట్ కేజ్ అంటుంది కదా ఒక డైలాగు, సెపరేట్ పీస్ ఏదో అంటుంది. అలాగే హైబ్రిడ్ పెళ్ళి అంటుంది. అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడో ఇంకా ఉండి ఉంటాయి, వాళ్ళు ఎక్కడో జీవించి ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలా